ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు చాలా టేస్టీగా ఉండే బెల్లం బ్రెడ్ హల్వా అయితే తయారు చేశాను. అది ఎలా తయారు చేశాను ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోని కంటిన్యూ చేయండి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను, నార్మల్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ స్లైడ్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ అనేది ఒక్కొక్కటి సింగిల్గా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకేసారి ఒక 4 కూడా వీలైతే కట్ చేసుకోవడం వస్తే కనుక ఈ 4 కూడా ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకోవడమే. సింపుల్గా ఈ విధంగా కట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద ముక్కల్లాగా మధ్యలో కట్ చేసి ఇంకా 4 ముక్కలు వచ్చేటట్టు బ్రెడ్ని కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి నెయ్యిలో వేపినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదు అంటే బాగా రాదు. ఇప్పుడైతే ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే బాదం ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా. తర్వాత కాజు కిస్మిస్ యాడ్ చేసుకుంటే ఎక్కువ టైం తీసుకోదు. ఈ విధంగా ప్లేట్లో యాడ్ చేసేసుకొని ఆ నెయ్యి అంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యిని ఉంచుకొని ఈ విధంగా బ్రెడ్ని మొత్తం కూడా 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా పెట్టేసుకున్నాము అంటే చాలా సింపుల్గా ఒకేసారి కాల్చుకోవడం అయిపోతుందన్నమాట. ఈ నెయ్యిలో 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. ఒకే దగ్గర ఎక్కువ నెయ్యి వేసేసినా కూడా మొత్తం బ్రెడ్కి ఒకే దగ్గర పీల్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి కొంచెం 1-2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా 2 వైపులు కాల్చుకున్నాము అంటే బ్రెడ్ హల్వాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో నేనైతే చూసారు కదా, ఈ విధంగా అన్ని బ్రెడ్లు కూడా కాల్చేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నా. సేమ్ అదే ప్యాన్లో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కప్పున్నర వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం ఇష్టం లేదు అనుకుంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ కప్పున్నర బెల్లం అంటే నేను ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నాను కాబట్టి కప్పున్నర అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు సరిపోకపోయినా కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా తరనివ్వాలి. ఈ విధంగా అయినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఈ విధంగా తీగ పాకం వచ్చింది అంటే పర్ఫెక్ట్గా పాకం వచ్చేసినట్టే. ఇంక ఇందులోని ఈ బ్రెడ్ స్లైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆ బెల్లంలో ఉడకనివ్వాలి. అంతా కలిసేలా కలుపుకొని చక్కగా అంతా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిలో చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవైతే 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని ఈ పాలు బెల్లంలో బాగా బాయిల్ చేయాలి. ఇంకా కోవా ఉంటే కోవాని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కూడా స్కిప్ చేసేయచ్చు. మొత్తం అంతే కలిసేలాగా కలుపుకొని బాగా స్మాష్ చేసేయాలి. స్మాష్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టాము అంటే బాగా ఉడుకుతుందనమాట. సో ఇంకా ఓపెన్ చేసేసిన తర్వాత మొత్తం ప్యాన్కి సపరేట్ అయిపోయింది అంటే చాలా టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. ఇందులోనే మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసి అంతా కలిసేలా కలుపుకుంటే చాలా టేస్టీ బెల్లం బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.